శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. దేవా, నన్ను దర్శించువా, నాతో మాట్లాడవా అని అడుగుతున్నావు. దేవుడు నీవు అడిగిన దానికి జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. ఆమేన్. అద్భుతం ఏంటంటే, ఎక్కడ ఎలాగ మాట్లాడాలి, నా వల్ల కాదు, నేను సరిపోను, నాకు మాట్లాడటం రాదు, నాకు అంత దమ్ము ధైర్యం లేదు, ఎలాగా నేను మాట్లాడకపోతే ఏమో న్యాయం జరగదు, నేను మాట్లాడకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు, అలాగని నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎలా మాట్లాడాలి, ఎలాగ అని అనుకుంటున్నామేమో. దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాడంటే, ఆయన కొమ్ము చిగురింపజేసి, అంటే నీకు ఘనతను దేవుడిస్తున్నాడు. ఫస్ట్ తలెత్తుకుని మాట్లాడే దమ్ము రైట్ దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకై సమస్తము సాధ్యమే. మనల్ని ఎప్పుడు తలగా చేయాలో, ఎప్పుడు ధైర్యవంతులుగా చేయాలో, ఎప్పుడు పోరాట యోధులుగా చేయాలో ఆయనకు తెలుసు. బలహీనుల మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఇన్స్టెంటివ్గా పవర్ మనలో ఫామ్ అవుతుంది అనమాట. తెలియకుండా వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అవుతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది, నువ్వు చూసే విధానం మారిపోతుంది. తెలియకుండా ఒక కొత్త సర్కిల్ నీకు వచ్చేస్తుంది. బలమైన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతావు. దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదని అన్నాడు. ఎస్, ఎక్కడైనా మాట్లాడుతావు, ఎక్కడైనా దేవుని సాక్షిగా నిలబడతావు, చాటి చెప్తావు యేసయ్య నామం గురించి. నేనేం చెప్పగలను, ఏం మాట్లాడగలను అనుకుంటున్నామేమో, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైనటువంటి పంచాయతీ ఉంది, అందులో ఎలా మాట్లాడాలని అనుకుంటున్నామేమో. దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను. దేవుడే నిన్ను చిగురింపజేసి అందరూ నీ వైపే మాట్లాడేలా దేవుడు చేస్తాడు. మొత్తం లాస్ట్ మినిట్లో సబ్జెక్టు మారిపోతుంది, నీ వైపే వస్తుంది. నువ్వు మాట్లాడిన దానికి జయం అనే ప్రజలు కొనియాడుతారు. ఆత్మ ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట, నీ కొమ్ము చిగురింపబడుతుంది. దేవుడు నీ పక్షంగా విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎస్, నీకు పక్కా విజయము దేవుడు ప్రకటించాడు. నీ మంచితనం, నీ మనస్సాక్షి ప్రభు తెలుసుకున్నారు. నువ్వంటే అందరికీ అర్థం కాలేదు అనుకుంటున్నామేమో, కానీ దేవుడికి నువ్వు అర్థమయ్యావు కనుక దేవుడే ఈ దినము నీతో ఈ ప్రార్థనా శక్తిని టీవీ పరిచయం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం తెచ్చుకున్నావో, ఏమి దాచుకున్నావో, ఎంత ఖర్చు పెట్టావో, ఎన్ని దేవుడు చూశాడు. నీ మంచి మనస్సుకు తగిన గొప్ప కార్యము దేవుడు దాచిపెట్టింది నీ పట్ల బయలుపరుస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యానికి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ఒకటి చదివి సహాయం చేయండి.
ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు, ఆమేన్, విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప శుభవార్త ఏంటంటే, విశ్వసించువాడు కలవరపడడు. ఏది విశ్వసించితే, విశ్వాసం అనేది ఆయన ఉన్నాడు, నేను సిగ్గుపడను, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన దర్శనం నాకుంది, ఆయన నాకు వాగ్దానం ఇచ్చారు, ఆయన మీదే నేను ఆనుకున్నాను, నేను కదిలించబడను అని ఎవరు నమ్ముతారో వారు కదిలించబడరు. కలవరం అసలే ఉండదు. కొన్ని సమయాలు కొన్ని పరిస్థితులు మనకి కలవరాన్ని కలగజేస్తుంది. మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎంత చేసినా ఎదుగుదల లేదు, ఎదుగు బదుగు లేదని ఏడుస్తుంటాం. ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని సమయాలు వెళ్తున్నావు, నా జీవితంలో ఏ ఎదుగుదల లేదని అనుకుంటాం. కొన్ని సమయాలు ఎంత తిరుగుతున్నానో గర్భఫలం రాలేదు, ఇంత కష్టపడుతున్నానో ఒక ఇల్లు కట్టలేకపోయాను, లేదా ఒక పెళ్లి చేయలేకపోయాను, ఒక ఆస్తిని సంపాదించలేకపోయాను అనే కొన్ని సమయాలు, కొన్ని ప్రశ్నలు మనలోనే మనకు ఎక్కువైపోతుంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు మామూలు మనిషివి కాదు, గుర్తుపెట్టుకో. నీవు ఎలాంటి మనిషి అంటే అమూల్యమైనటువంటి తలరాయివి. ఆమేన్. ఎలాంటి దాని నువ్వు, ఎలాంటి వాడు నువ్వు? అక్కడ పైన రాశాడు, అది పరిశోధింపబడిన రాయి. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అది పరిశోధింపబడిన రాయి. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. పరిశోధింపబడిన రాయి. రాయిని పరిశోధించాడైనా, నిన్ను అనేక రకాలుగా పరిశోధించాడు. ఎందుకంటే నువ్వు సియోనులో పునాదిగా ఉండటానికి. ఆమేన్. పైన ఏమన్నాడు అక్కడ? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆ రాయి మీద సియోను కట్టబడుతుంది. ఆ రాయికి ఏ రీతిగా కూడా కలవరం రావటానికి లేదు. ఎందుకంటే అది పరిశోధింపబడిన రాయి. మీరు ఇన్ని శ్రమల్లో కూడా బ్రతుకుతున్నారన్నాను కదా, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నీ కుటుంబాన్ని ఎవడూ కదల్చలేడు, నీ బ్రతుకుని ఎవడూ నాశనం చేయలేడు. ఎందుకంటే నీవు పరిశోధింపబడిన రాయి. రెండోది ఏమన్నాడు? అమూల్యమైన తలరాయి. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తంతో కడగబడిన దానవు, నువ్వు కడగబడిన వాడివి. నీకెందుకు కలవరం? ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు, ఏమో ఈ బిడ్డ పెళ్లి చూస్తానా, ఈ పిల్ల బిడ్డను ఎత్తుకోవడం చూస్తానా, ఏమో డాక్టర్ చచ్చిపోతానని చెప్పాడు, ఎక్కువ చెప్పలేము, 70% కంటే ఎక్కువ, 70% కూడా నువ్వు బ్రతకలేవు, 30% ఉందన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వసించిన వాడు, అందరు చెప్పాలి, విశ్వసించిన వాడు కలవరపడాడు. ఎందుకు కలవరపడుతున్నారు మీరు? మీకు నేనున్నా. ఎవరున్నారు మీకు? ఎట్లా చెప్పాలి? ఇసాకు పాస్టర్ ఉన్నాడు ప్రార్థన చేయటానికి, ఇవ్వటానికి కాదు, ప్రార్థించటానికి. మళ్ళీ నా కారు ముందుకు వచ్చి మీరు ఇస్తా అన్నారు ఇవ్వండి అంటే, నా కారులో ఏముంటే చెప్పండి. ప్రార్థించటానికి నీకు ఒక దైవజనుడిగా, ప్రవక్తగా నేనున్నా. దీవించే దేవుడు, ఇచ్చే పరమ తండ్రి నీ మీదే ఉన్నాడైనా, నీ ఇంటి దగ్గరే ఉన్నాడైనా,
ఎందుకు కలవరం నీకు? ఇంకా జరగలేదు. ఎప్పుడు వస్తుంది మాకు వ్యాపారం? ఎప్పుడు స్థిరపడతాం? ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడు బిడ్డలు ఇస్తాడు? ఎందుకు నీకు బోడి కలవరం? ఆ కలవరాన్ని పెట్టుకుని నువ్వేం చేస్తావు? ఆ కలవరం వల్ల ఏమవుతుందంటే నీ శరీరం అంత గొల్లైపోతుంది. లేనిపోని రోగాలన్నీ కొత్తవి పుడతాయి. విశ్వాసముతో ఉన్నవాడు కలవరపడడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా. కలవరం వచ్చి పెళ్ళి ముహూర్తం పెట్టేటప్పటికి కలవరం వచ్చేస్తుంది. ఎవరిస్తారు? ఇది ఎలా జరుగుతుంది? నా ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్మదేవుడి దినాన్ని మీతో మాట్లాడుతున్న మాట, నీవు పరిశోధింపబడిన రాయివి. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు చెక్కు చెదరవు. దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాడు, కాపాడుతూ ఉన్నాడు. అసలు చెక్కు చెదరదు నీ బ్రతుకు. చనిపోవాలనుకుంటున్నావా? పారిపోవాలని అనుకుంటున్నావా? చనిపోవటం కూడా నీ వల్ల కాదు. సూసైడ్ చేసుకుందాం ఇల్లుంటావు. ఆ సమయానికి దేవుడు నీకు ఇష్టమైన మనిషినో ఏదో ఒకటి నీ మనసులోకి తెచ్చి ఆపేస్తాడు. సముద్రం దగ్గరికి వెళ్తాం కొన్ని సమయాలు చనిపోవాలని, గోదావరి దగ్గరికి వెళ్తాం, కానీ నిన్ను చావనివాడైనా. ఎన్నో సమయాలు చనిపోవాలని ప్రయత్నం చేసుకున్నావు, అయినా ఆగింది అంటే నీవు పరిశోధింపబడిన రాయివి. నీ విలువ నీకు తెలియట్లేదు, కానీ ఆల్రెడీ నిన్ను దేనికి పునాదిగా వేసాడంటే ఆయన సియోనుకు పునాదిగా వేసాడు ఆయన. ఆమేన్. పరిశుద్ధ స్థలాలలో పరిశుద్ధమైన స్థితిని కట్టడానికి నిన్ను పరిశోధించి వేసిన రాయివి నీవు. హల్లెలూయా. పైగా నీవు సజీవమైన రాయివి. ఆమేన్. మీరు భయపడకండి. భయముతో కొత్త నిర్ణయాలు తీసుకోకండి. నిండు ధైర్యముతో ఉండండి. నీ కుటుంబాన్ని, నీ బిడ్డని ఎవడు కదిలించలేడు. నీ భర్తని ఎవడు మార్చలేడు. నీ ఆస్తిని ఎవరు దొంగిలించలేరు. ఎవరు ఏది కబ్జా చేసినా వారు వచ్చి నీ కాళ్ళు పట్టుకుని బతిమాలి మరీ ఇస్తారు. నీవు నిబ్బరము కలిగి ఉండంతే. నువ్వు సింహం వలె ఉండాలి. ఎలా ఉండాలి మనం? నీకు పెళ్ళి అవుతుందా అని హేళన చేస్తారేమో. చెప్పాలి, నేను చేసుకునేవాడు మామూలోడు కాడు. దేవుడు ఒకడిని దాచిపెట్టాడు అంటాడు. వాడికి ఎంత స్థితి ఉన్నా వాడు మనసు మార్చాడు అనుకోండి, అందం ఉన్నా లేకపోయినా వాడు వచ్చి నిన్ను చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు వేసిన డ్యూటీ అది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అందరూ అందమైన వాళ్ళని చేసుకోవాలనుకుంటారు, అందరూ అందగత్తలు చేసుకోవాలనుకుంటారు. చివరికి పెళ్ళి అయ్యేటప్పుడు తెలుస్తుంది ఇది దేవుని చిత్తము. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, పరిశోధింపబడిన రాయి అంటే ఆల్రెడీ నీవు పరీక్షించబడ్డావు, నీవు జయము పొందేవు. ఈ మాసము, ఈ నెలలో దేవునికి ఇస్తున్న గొప్ప సర్టిఫికెట్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ జయము పొందావు. రెండవది, అమూల్యమైన రాయి. అమూల్యమైన రాయి, తలరాయి అని ఎందుకన్నాడంటే ఎన్నో శ్రమలు శోధనల చేత కొట్టబడ్డావు, అయినా యేసు నామాన్ని పట్టుకునే ఉన్నావు గనక నీ మీద ఒక పెద్ద పట్టణం ఆయన కట్టే ప్రణాళికలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. పరిశోధింపబడిన రాయి, తర్వాత అమూల్యమైన తలరాయి, తర్వాత ఆమేన్. మూడవది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మీ మీద ఒక దీవెన కట్టబోతున్నాడు దేవుడు. నీ మీద ఒక బలమైన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఆత్మరక్షణ ఇచ్చి బలమైన సాక్షి పట్టణముగా కట్టబోతా ఉన్నాడు. ఇది నాకే దేవుడు ఇచ్చాడని నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3
4, 5, 6, 7. నా బ్రతికి ఇలాగ ఎందుకు అయిపోయింది? నేను ఇలాగ ఈ మనిషిని ఎందుకు కోల్పోయాను, ఆ మనిషిని ఎందుకు కోల్పోయాను, వారికి ఎందుకు దూరం అయిపోయాను, ఈ ఆస్తికి ఎందుకు దూరం అయిపోయాను, నా బ్రతికి ఇలాగ అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. నో, నీ మీద ఒక సియోను ఆయన కట్టబోతా ఉన్నాడు, ఒక ఆత్మీయ స్థితిని కట్టబోతా ఉన్నాడు. నీవు కొన్ని తరాల ప్రజలకి అమూల్యమైన రాయిగా ఉండబోతా ఉన్నావు, అమూల్యమైన పునాది రాయిగా ఉండబోతా ఉన్నావు, మెయిన్ స్టోన్గా ఉండబోతున్నావు. ఆమెను చెప్పండి. పైగా నీ స్థితి, నీ దీవెన ఎలాంటిదో రాబోతుందంటే బహుస్థిరమైన స్థితి. హల్లెలూయా. అలాగుండి అలా కట్టి అలా అమ్ముకుని వెళ్ళిపోయే మనిషి కాదు. ఏది కట్టినా స్థిరముగా ఉంటుంది, ఎందులోకి వెళ్ళినా స్థిరముగా ఉంటావు. ఏ పని తలపెట్టినా చరిత్రలో మిగిలిపోయేలాగా దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు, దేవుడు నిన్ను స్థిరపరచబోతా ఉన్నాడు. నీవు అమూల్యమైన రాయివి, మంచి సాక్ష్యము కలిగి ఉంటావు. తర్వాత బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి. ఆమేన్. అక్కడనే ఏమన్నాడంటే విశ్వసించువాడు కలవరపడడు. నిజముగా మన ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా ఎందరో బ్రతుకుతున్నారు, లక్షలాది మంది ప్రజలు బ్రతుకుతున్నారు, లక్షల మంది. వారు నాకు తెలియపరుస్తున్నారు, అయ్యా వాక్యం ద్వారా ఓదార్చబడుతున్నావు, వాక్యం ద్వారా బ్రతకాలనిపిస్తూ ఉంది. మొన్న వైజాగ్లో ఒక మనుషుడు గొప్ప మాట చెప్పాడు. ఆయన భార్యకి కంపెనీ పెట్టాడు, అయినా అది అంతా లాస్ అయిపోయింది, ఇంకా చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు. 2 పిల్లలు, భార్య పిల్లలతోటి ఆ ముందు రోజు ఎక్కడికి వెళ్ళలేదంటే, భార్య అంతట రోజు బయటికి వెళ్ళినా వెళ్ళొచ్చి రోజు ఒక రౌండ్ అలాగా, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటంటే ఈరోజు పిల్లల్ని స్కూల్ మానిపించే అన్నాడట. ఏమన్నా అందట, లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దు ఈవేళ అన్నాడట. స్కూల్కి వెళ్ళటం మానేశారు పిల్లలు. పిల్లలతోనే ఉండాలని ఉంది ఈవేళ, పిల్లలతో ఆడుకుంటాను, నీవు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడట. నీవు నా దగ్గరే ఉండు. భార్యకి డౌట్ వచ్చింది, భయం వస్తుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఈయన, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఆయన ఒక టైం పెట్టుకున్నాడు, ఈరోజు నా కుటుంబంతో నేను గడిపి ఆనందంగా పిల్లలతో మధ్యలో పడుకుని ఉదయం 7:40 7:45 ఆ సమయంలో నేను హ్యాంగ్ చేసుకుంటాను, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని డిసైడ్ అయిపోయాడు. పిల్లలు స్కూల్ మానేశారు, భార్య బయటికి వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళలేదు. అందరూ కూడా మంచిగా ఏదో వండుకుని తిన్నారు, హ్యాపీగా గడిపారు. అందరూ పిల్లల్ని పడుకోబెట్టాడు, భార్యను పడుకోబెట్టాడు, అందరూ ఒక రూమ్లోనే పడుకున్నారు. ఆయనకు నిద్ర పట్టట్లేదు, ఆయనకున్న శ్రమ లాంటిది. 7 గంటలకి పిల్లలు వెళ్ళిపోతారు, 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, పంపించేస్తారు కదా అని కరెక్ట్గా పైన ఆయన అన్ని ప్రణాళిక చేసుకున్నాడు, ఊరేసుకుని చచ్చిపోదామని. కరెక్ట్గా 7 గంటలకి దేవుని వాక్యం, ప్రార్థనా శక్తి వాక్యం వస్తూ ఉంది. దేవుని వాక్యము సూటుగా మాట్లాడుతుంది ఆయనతోటి. చనిపోవాలనుకుంటున్నావా, ఇదే చివరి రోజు అని అనుకున్నావా, ఎందుకు అలా సిగ్గుపరచబడుతున్నావు, నీ దీపాన్ని వెలిగించవని నేను అని వాక్యము సూటుగా మాట్లాడితే సోఫాలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు అలాగుండిపోయాడు అంతే. కొంత సమయానికి ప్రోగ్రాం అయిపోయేటప్పటికి మోకరించి ప్రార్థనలు ఏకీపిస్తే అద్భుతం ఏంటంటే ఆయన మరణం అవ్వకుండా బ్రతికాడు. తన భార్యకి చెప్పాడు, నాకు ఫోన్ చేసి మాట్లాడితే నా హృదయం ఎంత ఆనందపడింది, ఎందుకంటే దేవుని వాక్యము మరణము తప్పిస్తుంది, కుటుంబాలను కడుతుంది. ఇంత గొప్ప వాక్యము ప్రజలను బహుబలముగా ఆదరిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము చాలా విలువైన వాళ్ళము,
తొందరపడి మనము సూసైడ్ చేసుకోవాలని అనుకోవద్దు. తొందరపడి అందరం పిల్లలు చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, కుటుంబం అంతా చచ్చిపోవాలని అనుకుంటారు చాలామంది. అందరూ కూడా విషము దాకా చచ్చిపోదాం, మనం తట్టుకోలేం. ఆ తర్వాత నా పిల్లలు ఈ శ్రమలు పడలేరు, చచ్చిపోతే అందరూ చచ్చిపోవాలనుకుంటావు. పిచ్చివాడా, పిచ్చిదానా, ఇలాంటి ఆలోచనలు నీలో రాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన సియోను నీ మీద కట్టబోతా ఉన్నాడు. ఆయన బలమైన దీవెన నీ మీద ఉండబోతా ఉంది. మూలకు తలరాయి. ఆమేన్. 3 ఆశీర్వాదాలు. మొట్టమొదటిది, అది పరిశోధింపబడిన రాయి. చెప్పండి. రెండవది, అమూల్యమైన రాయి. మూడవది, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. కొన్ని సమయాల్లో శ్రమలు బహు అధికంగా వస్తాయి, పరిస్థితి తారుమారైపోతుంది. అయినా ఆయన నిన్ను విడువాడు. విడిచిపెడతాడా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లోకసువార్త 20:17 ఒకరు చదవండి. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. 2 మనసులతో వచ్చావు ఇక్కడికి, నీవు ప్రార్థనకి. 2 మనసులు ఉన్నాయి. బ్రతకాలా బ్రతకకూడదా? తీరుతాయా అప్పులు తీరవా? దేవుడా ఏదో ఒకటి చేస్తావా చేయవా అని అడుగుతున్నావే. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు స్థిరపరచబడిన అమూల్యమైన రాయివి. నిన్ను సియోనులో పునాదిగా ఎన్నిక చేశాడైనా. నీ మీద ఒక పట్టణము కడతాడైనా, నీ మీద ఒక రాజ్యము కడతాడైనా, నీ మీద ఒక సాక్షి సమూహాన్ని కడతాడు. విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, లోకసువార్త 20:17 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎవరెవరు నీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో ఎవరెవరు నిన్ను హేళనగా అవమానముగా దూరం పెట్టారో వారందరూ నీ దగ్గరికి వచ్చి బతిమాలుతారు. నీవే మేనుండాలి, నీ చేతితోటే జరగాలి, నీవు మొట్టమొదటిగా అడుగు పెట్టాలి. నిన్ను దేవుడు సన్నిధానంలో ఒక చీఫ్ గెస్ట్గా నిన్ను ప్రజలు పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే నిన్ను ఆయన పరిశోధించిన రాయిగా పెట్టుకున్నాడు. ఆయన ఎన్నిక చేసిన రాయిగా పెట్టుకున్నాడు. నన్ను ఎవరు పిలవట్లేదు, నాకెవరు ఒక శుభలేఖ ఇవ్వట్లేదు, నాకు ఆస్తి లేదని, మెడలో తాడు లేదని, చెవులి లేవని నన్ను పిలవలేదని ఏడ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా దగ్గర. అయ్యా, ఒక్క కాసు బంగారం లేదయ్యా, అందుకే మా బంధువులు మమ్మల్ని పిలవట్లేదయ్యా. ఇల్లు లేదు, సరైన కోక లేదు, ఏంటి చీర లేదు, కోకే కదా, ఏమి లేవు, నగలు లేవు. ప్రియులరా, ఎరువు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఎవరన్నా, భయం వచ్చేసింది. ఏమీ లేవు, నన్ను ఎవరు పిలవట్లేదని ఏడుస్తున్నావేమో. నిన్ను ఆస్తికర్తగా చేయటం మొదలు పెట్టాడు ఈ నెల. నిన్ను బట్టి నీ గ్రామం మారుతుంది, నిన్ను బట్టి నీ కాలనీ మారుతుంది, నిన్ను బట్టి నీ స్వజనులు మారుతారు. సియోనుకు పునాదిగా అమూల్యమైన తల రాయిగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం, ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. విశ్వసించిన వాడు కలవరపడాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా. ఏదో ఒక సమయంలో నా చేయి పట్టుకుంటావని, ఏదో ఒక సమయంలో నా బిడ్డను లేవనెత్తుతావని, ఏదో ఒక సమయంలో పెళ్లి చేస్తావు, ఏదో ఒక సమయంలో ఆస్తికర్తగా చేస్తావు, ఏదో సమయంలో రుణాలన్నీ తీర్చేస్తావు. నేను నమ్ముతున్నాను బాబు అని అనుకుంటున్నావు కదా. నీ విశ్వాసమును ఆయన స్థిరపరుస్తా ఉన్నాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, అందరు 2 చేతులు ఆకాశం వైపు చాపి, నువ్వు మెయిన్ స్టోన్, నువ్వు గోల్డ్ స్టోన్ గా ఉంటావు అంతే. దేవునికి నువ్వు ప్రియమైన బిడ్డవి. ఆయన నిన్ను అనాథగా విడివాడు, దేహి అని నీ చెయ్యి చాపనేవాడు.
అనేక మంది ఎదుట నీ చేతిని స్థిరపరుస్తాడు. అందరు 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించయ్యా, నన్ను క్షమించు. తెలుసో తెలియక విశ్వాసము నుండి దూరం అయిపోయాను, ఏమీ జరగలేదని ఏడుస్తున్నాను. ఈరోజు నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. విశ్వసించువాడు కలవరపడాడు. నేనెందుకు కలవరపడుతున్నాను, నేనెందుకు భయపడుతున్నాను? నాకు అర్థమైంది, నాలో విశ్వాసం లేదయ్యా, మరలా నా విశ్వాస జీవితం నాకు ఇయ్యని. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం, నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. నీవు నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నా ఇంటికి నా ఒంటికి నీ రక్షణ కావాలి. అందరూ ప్రార్థనలో పాలు పొందుతూ ఎక్కడున్న వారు అక్కడే 2 చేతులు తలపై పెట్టు. నన్ను అమూల్యమైన రాయిగా పెట్టావు, పునాది రాయిగా మార్చేవా. నేను భయపడను. ఇది ప్రారంభమే, గొప్ప కట్టడాలు నేను చూడబోతున్నాను, నీ ఆశీర్వాద కట్టడాలు నేను చూడబోతున్నాను అని విశ్వసించి ప్రభుని స్తుతించు.